మనం ప్రెసెంట్ అయితే ఇక్కడ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లోని చిక్కడపల్లి లైబ్రరీలో అవుతున్నాము. కొంతమంది యువతలు అయితే ఇక్కడ ఉన్నారు. ఉద్యోగం గురించి అని చెప్పేసి ఇక్కడ రెయిన్బోలు కొట్లాడుతూ ఉద్యోగాల గురించి అయితే పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులకు అండగా ఉంటుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మాట ఇచ్చినట్టు 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ నాటికి ముఖ్యమంత్రి గారు ఫిలప్ చేస్తా అన్నారు. దానికి అనుగుణంగానే మేమందరం కూడా మంచి విశ్వాసంతోనే చదువుకుంటా ఉన్నాం. ముందు కూడా మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అంటే మనం లాస్ట్ టైం చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన అది కొన్ని తప్పిదాలు జరిగినాయి, కొన్నిసార్లు గ్రూప్ 1 ఇలాంటి ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అలా జరగదని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగింది. ఇక దాని తర్వాత కొత్త చైర్మన్ నియమించడం జరిగింది. తద్వారా కొత్త నియామకాలు కూడా చేపడుతున్నారు. దాని పట్ల మీరు మీ ఆలోచన ప్రకారం అందరిలో మాత్రం విశ్వాసం, నమ్మకం బలంగా పెరిగిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. సో అందరికీ మంచి జాబ్స్, మంచి చదువుకున్న వ్యక్తులకు జాబ్స్ వస్తాయనే ధీమాతోనే అందరు ఉన్నారని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు రీసెంట్గా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. దీంట్లో బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీరు అభిప్రాయపడతారు? కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ తుఫాన్ చూస్తే మాత్రం బీఆర్ఎస్ కోలుకునే పరిస్థితులు లేదు. బీఆర్ఎస్లో అందరూ కూడా ఎమ్మెల్యేలు, లాస్ట్ టైం ఎంపీలో గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా భయం పుట్టింది బీఆర్ఎస్ వాళ్ళకి. ఎందుకంటే కాంగ్రెస్ తాకిడి అమాంతం పెరిగిపోయింది. 6 గ్యారంటీల స్కీమ్ కావచ్చు, రేవంత్ అన్న బ్యాక్ టు బ్యాక్ సభలు కావచ్చు, రేవంత్ అన్న దూకుడికి వాళ్ళు నిలవలేకపోతున్నారని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే బీజేపీలో కొంచెం టఫ్ ఫైట్ ఇస్తుంది కదా, ఆ టఫ్ ఫైట్లో కాంగ్రెస్కి ఎక్కువ వస్తుంటాయా, బీజేపీకి ఎక్కువ వచ్చే ఛాయిస్ ఉందని? బీజేపీ విషయంలో నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇక్కడ పర్యటించినప్పుడు వాళ్ళ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ కొంచెం కుమ్మక్కయ్యి ఓట్ల షేరింగు, బీఆర్ఎస్ ఉన్న చోట బీజేపీకి మద్దతు పలకడం వల్ల కొన్ని ఓట్లు బీజేపీకి షేర్ అయ్యే అవకాశం ఉంది. తద్వారా బీజేపీ వాళ్ళకి ఒకటి రెండు అయితే మించవు అనుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయింది కదా, ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా రేవంత్ రెడ్డి పాలన సాగుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి పాలన చాలా బాగా జరుగుతుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వం మంచిగా జరుగుతుంది. కొన్ని ఫ్రీ పథకాలు పెట్టారు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్సు పెట్టారు. ఆ ఫ్రీ బస్సు వల్ల మహిళలకు మంచిగా జరుగుతుంది, కానీ అబ్బాయిలకు కొంచెం నష్టం జరుగుతుంది. ఏ విధంగా అంటే సీట్లు మొత్తం వాళ్ళే కూర్చుంటున్నారు, ప్లేసు మొత్తం సరిపోవట్లేదు అబ్బాయిలకు. కావున దాని గురించి ఆలోచించాలి. ఎక్కువ బస్సులు పెంచాలి, లేదంటే మహిళలకు 100% ఫ్రీ కాకుండా 50% డిస్కౌంట్ అట్లా ఇస్తే కొంచెం ఆర్టీసీ కూడా ఆదాయం పెరుగుతుంది, నష్టం కాకుండా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వస్తారండి? మాది ప్రాపర్ వరంగల్. ఇక్కడ గ్రూప్స్ ఇక్కడ లాలపేటలో ఉంటాం. అక్కడ నుంచి ఇక్కడ బస్సుకు వస్తారా? అవునవును. అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు బస్సు ఖాళీ ఉండవు? అసలు ఖాళీగా ఉంటాయి, కానీ ఎక్కువ వాళ్ళే ఆక్రమిస్తారు అన్నమాట. ఫ్రీ బస్సు కాబట్టి అబ్బాయిలకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా జాబ్స్ గురించి చూస్తే అది ఒక ఇయర్ క్యాలెండర్ లెక్కలా ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి అది రిక్రూట్మెంట్ జరిగే వరకు ప్రాసెస్ మొత్తం డేట్తో సహా రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అలా అన్నీ ఇవ్వాలి. అదేవిధంగా కోర్టు కేసులు కాకుండా ఏదైనా కోర్టు కేసు వేస్తే తొందరగా పరిష్కారం అయ్యేటట్టు ప్రభుత్వం చూసుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ గత ప్రభుత్వం విడుదల చేసిన కొన్ని నోటిఫికేషన్లు ఈ సంవత్సరం ఫిల్ చేసింది కదా, అదే నోటిఫికేషన్లు ఈ 2 లక్షల ఉద్యోగాలు కంటిన్యూ అవుతాయని మనం భావించవచ్చా, లేకుంటే ఇవి కాకుండా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి భావించవచ్చా మనం? ఇవి కాకుండా 2 లక్షల ఉద్యోగాలు రావాలి. అట్లా అయితేనే ఇప్పుడున్న యువతకు మేలు జరుగుతుంది. అదే క్యాలెండర్ ప్రకారం రిలీజ్ చేస్తే తెలుస్తుంది ఎలా ఉన్నా అనేది. అంటే టీఎస్పీఎస్సీ బోర్డులో గతం జరిగిన తప్పిదాలు ఇప్పుడు మళ్ళీ జరుగుతాయని చెప్పేసి అనుకుంటారా, లేకపోతే సజావుగా సాగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భావించవచ్చా? సజావుగా కావాలనే కోరుకుంటున్నాను. అలా తప్పిదాలు జరగకుండా ఉండాలి. గవర్నమెంట్ చాలా పకడ్బందీగా నిర్వహించాలి. ఎన్ని సంవత్సరాలుగా అవుతున్నారండి మీరు ఇక్కడ? 2 years.
2 years నుంచా? అంటే లాస్ట్ ఎన్ని సంవత్సరాలుగా ఉద్యోగాలు వచ్చాయి? నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుదామని వచ్చిన. కానీ ఇది వాయిదాలు పడకుండా అసలు జరగలే ఎగ్జామ్. హ్మ్. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఇది జరిగిందంటారా, లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం అంటారా, లేకపోతే టీఎస్పీఎస్సీ బోర్డు నిర్లక్ష్యం అని చెప్పి మొత్తం ప్రభుత్వ నిర్లక్ష్యము, టీఎస్పీఎస్సీ బోర్డు నిర్లక్ష్యం 2 ఉంటేనే అవకతవకలు జరుగుతాయి. అంటే ఆ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బెటర్ అని చెప్పేసి అనుకోవచ్చా? బెటర్ అని అనుకుంటున్నాం. కానీ గత ప్రభుత్వం లెక్కల అవకతవకలు జరగకుండా చూసుకోవాలి. ఆ బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉన్నది.